కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అమరవీరుల స్తూపం వద్ద సిపిఎం అనుబంధ సంఘం అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు మీకు అనుమతులు లేదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రైతు సంఘం నాయకులకు పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ రైతులకు గుదిబండగా మారిన రైతు చట్టాలను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకుని వచ్చి రైతులకు అన్యాయం చేస్తోందని అన్నారు. భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. ఈడ కొత్తగూడెం జిల్లాలోనూ జరిగేది కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇదంతా చూసైనా నరేంద్ర మోడీ ఏమన్నా ఆలోచిస్తాడేమో అని ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. పంజాబ్లో రైతుల్ని జైల్లో పెట్టారు. మా డిమాండ్ ఏంటి అంటే వాళ్ళని జైలు నుంచి విడిచిపెట్టాలి. ఆ నూతన వ్యవసాయ విధానం ఏదైతుందో దాన్ని విత్డ్రా చేసుకోవాలి. అది రైతాంగానికి ప్రమాదకరమైనటువంటిది. ఆ ప్రమాదకరమైనటువంటి చట్టాల్ని అప్పుడే తీసుకొచ్చింది 2021లో. వాటికి వ్యతిరేకంగా 2021 నుంచి మొదలుకొని 2022 దాకా సాగిన పోరాటం మనకందరికీ తెలిసినటువంటిది.